హలో ఫ్యామిలీ, ఈరోజు నేను ఇంట్లోకైతే వడ అయితే చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. మెత్తగా స్పాంజీలాగా రావాలంటే నేను చేసుకున్నట్టు చేసుకోండి, వస్తాయి. పప్పు అయితే నానబెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. పప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను కదా, అది ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా దీంట్లో వేస్తున్నాను. ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేను ఈరోజైతే ఇలా చేస్తున్నాను. టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది దీంట్లోకి. చిల్లుగారె, చికెన్ నాటుకోడి ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు చిల్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవడమే. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదండి. మన ఛానల్ని కొత్తగా పెట్టినాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎలా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలనిపిస్తుంది నాకు కూడా. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇది కొంచెం రంగు మారిపోతుంది కదా, కొంచెం ఇలానే కొంచెం ఫ్రై చేసుకుందాం. అలానే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, వడలు అయితే రెడీ అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ సోడా కూడా ఏం వేయలేదు. ఎంత బాగా వచ్చాయి వడలు చూడండి. వడలు అయితే రెడీ అయిపోయినాయి, తీసేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.